లోక కళ్యాణార్థం కోసమే గ్రామంలో చిరుతల రామాయణం నిర్వహిస్తున్నామని తెలిపారు మాజీ సర్పంచ్ పోచంపల్లి పోచం మల్లయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు చిరుతల రామాయణం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చిరుతల రామాయణాన్ని అందరూ వీక్షించి పునీతులు కావాలని చిరుతల రామాయణం కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8, 9వ తారీఖు నాడు ఈ చిరుతల రామాయణం ప్రదర్శన ఉంటుంది. మరియు 10 నాడు ఉదయము శ్రీరామ పట్టాభిషేకం, సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు పోచమ్మ బోనాలు అంటే శ్రీరామ పట్టాభిషేకం చేసే ముందు మేము ప్రతిసారి కూడా మాకు ఆనవాయితీగా పోచమ్మ బోనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు పోచమ్మకు బోనం సమర్పించుకోవడం జరిగింది. అందరము సభ్యులందరం కూడా పోయి దీంట్లో గ్రామస్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సన్నద్ధులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు పోచమ్మ బోనం చేయించుకోవడం జరిగింది. మరి అలాగే శనివారం నాడు ప్రారంభమవుతుంది. ఆ రోజు సీతారామ కళ్యాణం ఉంటుంది. మరి 9వ తారీఖు నాడు వాలి సుగ్రీవుల వాదము, రావణ వధ కార్యక్రమం ఉంటుంది. అలాగే సోమవారం నాడు ఉదయము 10 గంటల నుంచి శ్రీరామ సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం, ఓడిబియ్యం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ అన్ని గ్రామాల నుంచి కూడా పాల్గొని ఆ భగవంతుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే సర్వేజన సుఖినో భవంతు, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, పశు పంటలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో గొల్లా కురుముల ఆరాధ్య దైవం అయిన బీరప్ప ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బీరప్ప ఆలయంలో లగ్నం పట్నం వేసి దేవుడి ప్రతిమలను అందులో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపును దేవుడిగా భావించి నుదిటిపై పెట్టుకుని తమ పిల్ల జెల్ల గొడ్డు గోదా పాడి పంట అన్ని బాగుండాలని బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానేరు నదిలో అక్రమంగా ఇసుక తోడిన మాఫియాపై విచారణ కమిటీ వేసి దోషులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మానేరు పరిరక్షణ సమితి బాధ్యులు చిటికేసి సతీష్, కోడెం అజయ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మీడియాతో వారు మాట్లాడారు. డిస్టిలేషన్ పేరుతో మానేరులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లు చట్ట విరుద్ధమని,
ఎన్జీటీ ఇటీవల తీర్పు ఇవ్వడం పట్ల వారు స్వాగతించారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని గుర్తించి ఎన్జీటీ సరైన తీర్పు ఇచ్చిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. కొంచెం లేట్ అయినప్పుడు కూడా ఎన్జీటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మరియు మైనింగ్ డిపార్ట్మెంట్కు చెరో 25 కోట్ల రూపాయలు వేసిన జరిమానాను మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ యొక్క జరిమానాను ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా తప్పిదాలు చేసినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ల యొక్క జీతాల నుంచి కట్ చేసి ఈ యొక్క కోర్టుకు గోదావరి రివర్ బోర్డుకు కట్టవలసిందిగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మానేరు పరిరక్షణ తరఫున ఆ యొక్క క్వారీ నిర్వహించిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక పర్యాయాలు మేము పిఓలకు మరియు జిఎంలకు అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. వారి మీద ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అందిన పిమ్మట వారిని మీరు బదిలీ చేయడం అనేది జరిగింది. కానీ ఊరికే బదిలీ చేస్తే కాదు, వారు కాంట్రాక్టర్లకు వక్తాసు పలికి కొన్ని 100 కోట్ల అక్రమ సంపాదన అనేది సంపాదించడం జరిగింది. అటు బదిలీ చేసినటువంటి టీఎస్ఎంసీ అధికారులు, ఆ యొక్క అధికారుల యొక్క దర్యాప్తు సంస్థలైతే వారిని విచారించి ఆ యొక్క సొమ్మును ప్రజాధనాన్ని రాబట్టవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పాత్రదారులైన అప్పుడు పనిచేసినటువంటి కలెక్టర్లు, డిఎల్ఎస్సి చైర్మన్లుగా వ్యవహరించినటువంటి కలెక్టర్లపై కూడా చర్య ఉండాలని చెప్పేసి, వీరు ఒక్కరే కాదు వారిపై కూడా చర్య ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కాంట్రాక్టర్లు ఆ యొక్క 2 సంవత్సరాల పరిధిలో సుమారు పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2500 కోట్ల అవినీతి అక్రమ సంపాదన అనేది జరిగింది. ప్రతి లారీకి సుమారు ఒక 20,000 రూపాయల అక్రమ సంపాదన చేసి 2 సంవత్సరాల్లో 2,500 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు మేము నిర్ధారణకు వచ్చినాం. ఆ యొక్క సొమ్మును కూడా కర్ణాటక రాష్ట్రంలో ఈడీ ఏ విధంగా అయితే దర్యాప్తు చేసి ఆ యొక్క సొమ్మును రికవర్ చేస్తుందో మన తెలంగాణలో కూడా దర్యాప్తు సంస్థలు సుమోటుగా తీసుకొని ఆ కాంట్రాక్టర్లపై విచారణ చేసి ఆ యొక్క ప్రజాధనాన్ని ప్రజలకు అందేలా చేయాలని చెప్పేసి మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ వరకు తీసుకెళ్ళి ఆ మానేరు వాగులో ఎటువంటి విధ్వంసం జరగకుండా కొట్లాడి చేస్తే ఇవాళ ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై, సౌత్ చెన్నై ఒక అత్యుత్తమైన తీర్పు వెలువరించింది. ఏదైతే చెక్ డ్యాంల పేరుతో ఎలాంటి చెక్ డ్యామ్లు లేకున్నా నిర్మాణం లేకున్నా కేవలం ఇసుక తవ్వకాల కోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ చెక్ డ్యాంల పేరును డీసిల్టేషన్ పేరుతో ఇవాళ అక్రమంగా మొత్తం ఇసుకను తవ్వడం జరిగింది. 1,30,00,000 క్యూబిక్ మీటర్లకు తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇవాళ చూసినట్టు ఎక్కడ కూడా చెక్ డ్యాములు లేవు. కానీ ఆ పేరున ఇవాళ 20 ఫీట్ల ఉన్న రోడ్లలో, గ్రామాలలో రోడ్లు లేకున్నా మొత్తం విధ్వంసమై అనేక మంది ప్రజలు చావు మరణాలకు గురై ఇవాళ అనేక రకాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి చెన్నై ఏదైతే ఎన్జీటీ ఇచ్చిన ఆర్డరు మేము హర్షిస్తున్నాం. ఏదైతే పెనాల్టీ ఇంపోజ్ చేసిందో ఆ పెనాల్టీ అమౌంట్ కూడా ఇవాళ దాదాపు 1000 నుంచి 2000 నుంచి 2500 కోట్ల వరకు ఇవాళ నష్టం జరిగింది. ఇప్పటికైనా ఆ నివేదిక ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా చేసిందని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియర్ చేసుకొని మళ్ళీ మానేరు వాగును తవ్వాలనే ప్రయత్నాన్ని తప్పనిసరి ప్రజలుగా అందరూ ఏకమై అటువంటి ఆర్డర్స్ ఏం లేకుండా అధికారులు భయంతో ప్రజల పట్ల గౌరవించి చట్టాల పట్ల గౌరవించి మెదలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ మానేరు వాగును అట్లనే కాపాడాలని, ఈ మానేరు వాగుపై ఎలాంటి తవ్వకాలు జరపద్దని అటువంటి దిశగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాం. ఏదైతే ప్రజలు చట్టాలు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వాలు తప్పనిసరి వాటిని గౌరవించి అమలు చేయాలి. వాటిని అమలు చేయకపోతే గవర్నమెంట్లను ప్రభుత్వాలను మార్చే బాధ్యత ప్రజలు తీసుకుంటారని ఈ సందర్భంగా టీం చేసిన పోరాటంలో మరి టీవీ 9 కూడా అనగా ఒక ఊరి ప్రోగ్రాం తీసుకువచ్చి
ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మొత్తం, ఇక్కడ జరుగుతున్న విధ్వంసాలు మొత్తం, కాంట్రాక్టులు చేసిన విధ్వంసాలను మొత్తము కళ్ళకు కట్టేటట్లు చూపెట్టిన TV9కి దానివల్ల చాలా ఇంపాక్ట్ పడ్డది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ ఇంపాక్ట్ చాలా పడ్డది. కాబట్టి ఈ సందర్భంగా ప్రోగ్రాం ఇచ్చిన రిపోర్టర్లకి, జర్నలిస్టులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తొలకరి పలకరించింది వర్షాలు కురుస్తుండటంతో రైతులు వానాకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా దానికి అనుగుణంగా విత్తనాలు విత్తుకోవడానికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాల కోసం ఫెర్టిలైజర్ దుకాణాల దారి పడుతున్నారు రైతులు. కొన్ని గ్రామాల్లో నిన్న కురిసిన వర్షానికి దుక్కులు దున్నుతూ సిద్ధం చేసుకోగా మరికొందరు విత్తనాలు వేస్తున్నారు. రోహిణి కార్తె ప్రారంభంలోనే వర్షాలు పడ్డంతో రైతులు బిజీగా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నల్లరేగడి భూముల్లో దుక్కులను సిద్ధం చేసి కొన్ని ప్రాంతాల్లో రోహిణి పాదంలోనే పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. వరి పంటకు రోహిణిలోనే నారుమడులు సిద్ధం చేస్తున్నారు. మొదలు వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చుతోటి మాకు కొద్దిగా దుక్కులు పోతం అవుతున్నాయి. ఆ పోతమైన దాన్ని బట్టి ఇప్పుడు మేము విత్తనాలు పెట్టుడు జరుగుతుంది. కొద్దిగా ఇప్పుడు ఇక నీడు కంటి ఏడు 15 రోజులు మొదలు వచ్చినాయి, దుక్కులు తయారవుతున్నాయి. ఇక ఈ వానం చూసి మేము దాని తగ్గట్టుగా దుక్కి పోతం చేసుకుంటా విత్తనాలు పెట్టుకుంటా పోతున్నాం. ఆ ఫెర్టిలైజర్ సాగులో కూడా విత్తనాలు తెచ్చుకున్నాం, పత్తి గింజలు తెచ్చుకున్నాం, మక్కలు తెచ్చుకున్నాం, మిరప గింజలు తెచ్చుకున్నాం. వర్షం పడుతుంటే పెడతారు కొందరు. ఇక ఇప్పుడు కొందరు భూమి వెనక ముందు కొద్దిగా కిరాయిలు దొరకని వాళ్ళు వెడ్లకు లేటు చేస్తూ ఉంటుంది కదా. ఇక పెట్టిన వాళ్ళు పెడతానే ఉన్నారు, అచ్చుకొచ్చిన వాళ్ళు. నీడు కంటే ఏడు ఒక 10-15 రోజులు మొదలు వచ్చినాయి వర్షాలు. ఇక దుక్కులు తయారవుతున్నాయి, కొద్దిగా సంతోషంగా ఉన్నాం. ఒక 3 ఎకరాల పత్తి చేస్తున్నా, 1.5 ఎకరం పసుపు వేస్తున్నా, 3 ఎకరాల మొక్క పెడుతున్నా. రోనికి ముందు కాలం అయింది కాబట్టి ముందే సాగుబాటు దుక్కులు సాగుబాటు చేసుకున్నాము, విత్తనాలు పెడుతున్నాము. రోని సగం పదవన్నే పెడుతున్నాము. మా ఆనందం కొద్దీ పనులు అయితే చేసుకున్నాము. ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఆనందం కొద్ది అయితే పనులు అయితే నడిపిస్తాము. ఇప్పుడు వరకు ప్యాకెట్లు, పత్తి సంచులు మీరు డీలర్ దగ్గర, సంబంధిత డీలర్ దగ్గర కొనేటప్పుడు అది గవర్నమెంట్ నుంచి వాళ్ళు లైసెన్స్ పొంది ఉన్నారో అది సరిచూసుకోవాలి. అదేవిధంగా పత్తి ప్యాకెట్ తీసుకునే ముందు బిల్లు అనేది, రసీదు కంపల్సరీగా పొందవలను. ఈ రసీదు అనేది మనము చివరి వరకు దాచిపెట్టుకోవాలి. దీనివలన మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనము దాని మీద ఫిర్యాదు చేయడానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా విత్తనము నాటే ముందు దుక్కి మంచిగా చేసుకొని ఉంచుకుంటే వర్షపాతము ఎప్పుడు మనకు 40% వర్షపాతము వస్తుందో అప్పుడు మాత్రమే విత్తనము వేసుకోవాలని. ఎందుకంటే తక్కువ వర్షపాతం వచ్చినప్పుడు విత్తనం అనేది మొలక సరిగా రాక రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున రైతులకు తప్పనిసరిగా 40% వర్షపాతం వచ్చిన వెంటనే విత్తుకోవాల్సిందిగా మనవి.